So, hi team, I'm Kumdara team. I'm founder CEO at Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir. So most of the student last to yesterday వచ్చరికి ఎక్కువ మంది స్టూడెంట్స్ సార్ వాట్ ఈస్ ద ఎన్ఎంసీ రూల్స్, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆన్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020 అసలు ఆ ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి. ఇంకొక కొంతమంది పేరెంట్స్ కూడా సార్ ఫిలిపీన్స్ గురించి అడుగుతున్నారు, ఆ డిగ్రీ ఎలా ఇన్వాలిడ్ అని అడుగుతున్నారండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అసలు ఫిలిపీన్స్ డిగ్రీ ఎలా ఇన్వాలిడ్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టుమారో మార్నింగ్ ఆన్వర్డ్స్ ఆర్ నెక్స్ట్ వీడియో. సో ఫస్ట్ వస్తారు అసలు ఆ ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, ఆ ఎన్ఎంసీ రూల్స్ అసలు ఆ ఎన్ఎంసీ రూల్స్ ఇంపార్టెన్స్ ఏంటి. నేను నిన్నటి ఎస్టర్డే క్వశ్చన్ డౌట్ క్లారిఫికేషన్ సెషన్లో కూడా చెప్పాను. ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అప్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ 100% invalid in India అని చెప్పాను. సో ఓకేనండి, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ జార్జియా డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్ అండ్ ఫిలిపీన్స్ డిగ్రీ ఐఎమ్ నాట్ అగైన్స్ ఎనీ కంట్రీ బికాస్ ఆఫ్ ఎందుకంటే ఏవైతే ఈ రూల్స్ ఫాలో అవుతుందో ఆ కంట్రీ ఇన్వాలిడ్ డిగ్రీ, దట్ ఈస్ దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. సో ఫిలిపీన్స్ ఫాలో అవుతుంది అనుకోండి, ఫిలిపీన్స్ డిగ్రీ నాట్ వ్యాలిడ్. జార్జియా ఫాలో అవుతుంది అనుకోండి, జార్జియా డిగ్రీ నాట్ వ్యాలిడ్. సో కాబట్టి నేను చెప్పేది అలా. సో కిర్గిస్తాన్ అనుకుంటే సేమ్ లైక్ దట్ అన్ని కంట్రీస్కి అప్లికేబుల్ అవుతుంది. ఇది ఒక కంట్రీకి, ఒక ఫిలిపీన్స్కి, ఒక జార్జియాకి మాత్రమే కదా, అన్ని కంట్రీస్కి కిర్గిస్తాన్ రష్యా ప్రపంచంలో ఏ కంట్రీకైనా, సెంట్రల్ అమెరికా వాట్ ఎవర్. సో కాబట్టి ఈ డిగ్రీస్ ఆర్ నాట్ వ్యాలిడ్. సో ఈ రూల్స్ ఫాలో అవుతుంది డిగ్రీస్ వ్యాలిడ్ అంటే ఆ కంట్రీలో చదివే డిగ్రీ వ్యాలిడ్ కాదు, లేదా ఆ కంట్రీ ఇన్వాలిడ్ అని కాదు. సో ఈ రూల్స్ ఫాలో అవ్వకపోతే అది ఏ కంట్రీ అవ్వచ్చు, దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. సో అది నేను చెప్పిన ఇన్నర్ మీనింగ్ అనమాట. ఓకేనండి. సో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది దట్ డిగ్రీ 100% ఇన్వాలిడ్. అది జార్జియా అవ్వచ్చు, ఫిలిపీన్స్ అవ్వచ్చు. ఓకే. సో కొంతమంది స్టూడెంట్స్ అంటారు ఫిలిపీన్స్ డిగ్రీ ఏ విధంగా ఇన్వాలిడ్ అండి. సో టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నాం, లేకపోతే ఇంకో కాల్ చేస్తున్నారు, లేకపోతే మెసేజ్లు వస్తున్నాయి, ఇంకా ఇలా నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టుమారో మార్నింగ్ కన్వర్సేషన్. ఓకే, ఆర్ నెక్స్ట్ వీడియో. సో ఓకే, అసలు ఆ ఎన్ఎంసీ రూల్స్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. అసలు ఏ విధంగా ఆ ఎన్ఎంసీ రూల్స్, అసలు ఎన్ని ఎన్ఎంసీ రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ఏంటి, ఆ రూల్స్ అప్లికబిలిటీ ఏ విధంగా ఉంటుంది, టుడే I will explain today's video. So before going to that, so రష్యాలో వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ అడ్మిషన్స్ ఆర్ క్లోజ్ టు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సో కాబట్టి ఎవరైనా సరే రిజల్ట్స్ వరకు వెయిట్ చేయొద్దు. రిజల్ట్స్ ఆల్రెడీ వచ్చాయి కాబట్టి కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయొద్దు. ఎందుకంటే రష్యా ఎంబీబీఎస్ వచ్చేసరికి ప్రాసెస్ లాంగ్ ప్రొసీజర్ ఉంటుంది. ఎందుకంటే అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్ డెవలప్డ్ కంట్రీ కాబట్టి మనకు రూల్స్ రెగ్యులేషన్స్ చాలా క్లియర్గా ఉంటాయి. అండ్ దట్ ఒకసారి ప్రాసెస్ లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. సో కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలి, రష్యా రావాలి అంటే సీట్ రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ డబుల్ ఇంటేక్ ఉండదు, అవన్నీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కాబట్టి ఒక ఇంటేకే ఉంటుంది. సో కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సీట్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. అదర్వైజ్ నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోవడమే. సో ఎవరైనా రష్యా ఇంట్రెస్టెడ్ ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఆల్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ ఫ్రెండ్. ఎందుకంటే ఈ సంవత్సరం యుక్రెయిన్ లేదు, ఫిలిపీన్స్ లేదు, జార్జియా, ఇవన్నీ చాలా కంట్రీస్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదు కాబట్టి సో ఆ ఫాలో అయ్యే కంట్రీస్ ఓన్లీ ఒక రష్యా మాత్రం అఫీషియల్గా ఫాలో అవుతుంది కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అడ్మిషన్స్ ఆర్ క్లోజ్ టు ఎండ్. ఆల్రెడీ 70% అడ్మిషన్ క్లోజ్, ఇంకో 20 to 30% ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే రిజర్వ్ చేసి పెట్టుకోండి. సో డోంట్ వెయిట్ ఫర్ ఫస్ట్ కౌన్సిలింగ్, సెకండ్ కౌన్సిలింగ్, మాప్ అప్ రౌండ్ ఫర్దర్గా. ఎందుకంటే మార్చ్, జనవరి, సంక్రాంతి వరకు జరుగుతూనే ఉంటాయి అకౌంట్స్. అప్పటి వరకు అయితే 100% సీట్స్ అనేవి ఉండవు. ఎందుకంటే ఆల్మోస్ట్ 70% క్లోజ్, ఓన్లీ జస్ట్ 20% ఇస్ దేర్. సో ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. జస్ట్ రిజర్వ్ చేసి పెట్టుకుంటే ఫర్దర్గా మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు రిజర్వేషన్ లేకపోతే ఫర్దర్గా మీరు ప్లాన్ చేసుకున్న వేస్ట్ అవుతుంది. సో ఎందుకంటే డబుల్ ఇంటేక్ ఉండదు. ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు ఉంటాయి కానీ మన గవర్నమెంట్ ఇవన్నీ సెంట్రల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ కాబట్టి ఓన్లీ సింగిల్ ఇంటేక్ పర్ ఇయర్ ఉంటుంది. కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిజర్వ్ చేసి పెట్టుకోండి. ఓకే. సో యూ హ్యావ్ ఎనీ డౌట్స్, యూ హ్యావ్ ఎనీ క్వరీస్, ఎనీ రిజర్వేషన్, వాట్ ఎవర్ ద డౌట్స్, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ numbers. Or else go to the Dr. Bridge Abroad MBBS YouTube channel. You get the full knowledge about all the countries information and everything. Okay. Or else you can contact below WhatsApp numbers. Okay. So okay, what is the NMC rules? అసలు ఏంటి NMC rules అంటే అసలు దాని అప్లికబిలిటీ, అసలు ఆ రూల్ ఏ విధంగా చెక్ చేయాలి, అసలు ఎన్ని రూల్స్ ఉన్నాయి NMC రూల్స్, యాజ్ పర్ NMC ప్రకారం ఎన్ని రూల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం. సో ఆల్మోస్ట్ ఆల్ సరే సార్ 7 రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటి? సో ఆ రూల్స్ వచ్చేసరికి రూల్ నెంబర్ 1. సో కంపల్సరీగా వచ్చేసరికి మనము NMC రూల్స్ అంటే ఏంటంటే, సో NMC రూల్స్ ఫాలో అవ్వకపోతే ఈ చెప్పిన ఏ రూల్స్ ఫాలో అవ్వకపోయినా 100% ఫాలో అవ్వాలి. 90%, 99% ఫాలో అయినా దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. 100% ఫాలో అయితే మాత్రమే దట్ డిగ్రీ ఇస్ వ్యాలిడ్. అదర్వైజ్ దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ ఇన్ ఎనీ కంట్రీ. సో కాబట్టి ఎస్పెషల్లీ ఫిలిపీన్స్ ఫస్ట్ ఆప్షన్. ఫిలిపీన్స్ చాలా జాగ్రత్త చెక్ చేసుకోండి. తర్వాత జార్జియా, తర్వాత ఇంకా రిమైనింగ్ యుక్రెయిన్, కిర్గిస్తాన్ ఇవి కూడా చెక్ చేసుకోండి. ఎందుకంటే రష్యా ఒకసారి అఫీషియల్గా చెప్పింది 100% ఫాలో అవుతుంది, ఇప్పుడు కాదు లాస్ట్ 6 months చెప్పింది అనమాట. సో కాబట్టి రష్యా అఫీషియల్లీ ఫాలో అవుతుంది, దర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఓకే. సో రిమైనింగ్ ఏ కంట్రీస్ అనేది అంబిగ్యూటీ. మీరు రిమైనింగ్ కంట్రీస్ చెక్ చేసుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ ఎంబసీ నుంచి అప్రూవల్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎంబసీ, మన ఇండియన్ ఎంబసీ నుంచి. సో కాబట్టి సో మెనీ ఆఫ్ ఫేక్ డాక్యుమెంట్స్ అనేవి సర్క్యులేట్ అవుతున్నాయి కాబట్టి మన వాట్సాప్లో లేకపోతే సోషల్ మీడియాలో. సో మీరు కంపల్సరీగా ఒకసారికి ఎంబసీ అఫీషియల్ డాక్యుమెంట్ ఉంటుంది. అది ఫిలిపీన్స్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, రష్యా అవ్వచ్చు,
కిర్గిస్తాన్, కజకిస్తాన్ ఏదైనా అవ్వచ్చు. ఆ 100% ఎన్ఎంస్ రూల్స్ ఫాలో అవుతారో లేదో చెక్ చేసుకోండి. అదర్వైజ్ ద డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్, 100% ఇన్వాలిడ్. ఇప్పుడు తెలియదు మీకు, ఆఫ్టర్ 6 years తర్వాత మళ్ళీ ఇండియాలో వచ్చిన తర్వాత తెలుస్తుంది అనమాట. అదర్వైజ్ అప్పుడు డిగ్రీ ఇన్వాలిడ్ అంటే టోటల్ టైం, మనీ, ఎవ్రీథింగ్స్ వేస్ట్. ఓకే, సో రూల్ నెంబర్ 1. సో మీరు చదివే టోటల్ ఎంబీబీఎస్ కోర్స్ మొత్తం సరే సార్ ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం ఉండాలి. సో టోటల్ ఫుల్లీ మీరు ఏ ఎంబీబీఎస్, అది ఇంటర్న్షిప్ అవ్వచ్చు లేకపోతే టోటల్ ఎంబీబీఎస్ కోర్స్ మొత్తం టోటల్ 5 మనకి డ్యూరేషన్ ఎంత చెప్పారు, 54 months ఎంబీబీఎస్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్, అంటే ఆల్మోస్ట్ ఆల్ 5.5 years ఎంబీబీఎస్, అంటే ఆల్మోస్ట్ ఆల్ 6 years వచ్చేసరికి మనకి ఖచ్చితంగా టోటల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. టోటల్ కోర్స్ అంతా వచ్చేసరికి టోటల్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటే మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడ్. సో బిఫోర్ గోయింగ్ టు దట్ మీరు వెళ్ళే కోర్సు టోటల్ ఇంగ్లీష్ మీడియంలో ఉందా, లేదా బైలింగ్వల్ ఉందా, లేదా లోకల్ లాంగ్వేజ్ ఉందా, 1-2 సార్లు చెక్ చేసుకోండి. సో కాబట్టి రూల్ నెంబర్ 1 100%. నేను చెప్పే ప్రతి రూల్ వచ్చేసరికి 7 rules 100% సాటిస్ఫై అయితే ఆ డిగ్రీ వ్యాలిడ్, అదర్వైజ్ ద డిగ్రీ ఇన్వాలిడ్ ఇన్ ఎనీ కంట్రీ. సో కాబట్టి ఫస్ట్ మీరు వెళ్ళే ముందు అడ్మిషన్ లెటర్ కానీ వాట్ ఎవర్ యూనివర్సిటీ ఎంబసీ ఆ కంట్రీ ఎంబసీ నుంచి కానీ ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉందా లేదా ఫుల్ కోర్స్. తర్వాత వచ్చేసరికి 54 months ఎంబీబీఎస్ ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉండాలి టోటల్. ఇది ఇంకో విషయం కూడా చెప్పాలంటే ఎస్పెషల్లీ ఫిలిపీన్స్. సో మనకు ఎక్స్క్లూజివ్గా 54 months ఎంబీబీఎస్ ఉండాలండి. ఎక్స్క్లూజివ్గా 54 months ఎంబీబీఎస్ ఉండాలి. తర్వాత వచ్చేసరికి 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. 54 months ఎంబీబీఎస్ ఎక్స్క్లూజివ్ ఎంబీబీఎస్. లైక్ ఫిలిపీన్స్ తీసుకుంటే మనకు ఫస్ట్ 2 years బిఎస్ కోర్స్ ఉంటుంది, తర్వాత 3 years ఎంబీబీఎస్ ఉంది, తర్వాత 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఇదే ప్రోగ్రామ్ ఉందండి. చాలా మంది వచ్చేసరికి 3 years తీసేసి ఇక్కడ 4.5 years చేశారు అంటున్నారు. దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. ఎంబసీ ఇండియన్ ఎంబసీ మనీలో క్లియర్ చెప్పారు, ఇది ఇలానే ఉంది, ఇది మార్చలేదు. సో కాబట్టి ఎంబసీ వాళ్ళు ఆల్రెడీ గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు రైట్ నౌ ఉంది 3 years మాత్రమే ఉంది, 4.5 years లేదు. ఎన్ఎంసీ రూల్స్ ఫిలిపీన్స్ అనేది రైట్ నౌ ఫాలో అవ్వట్లేదు, 100% ఫాలో అవ్వట్లేదు. సో కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎంబసీ కూడా అఫీషియల్గా ఇచ్చున్నాడు. సో అవాయిడ్ ద ఫైనాన్షియల్ లాస్ అండ్ టైం అని చెప్పున్నాడు క్లియర్గా. సో డబ్బులు, మనీ, టైం వేస్ట్ చేసుకోవద్దని. సో కాబట్టి ఇక్కడ అయితే మార్చలా, జస్ట్ ఆ సర్క్యులర్ అనేది అదనేది ఆ ఎంబసీకి పంపిస్తే అది ఫేక్ డాక్యుమెంట్ అని క్లియర్గా చేశారు. ఎందుకంటే అది ఆ డాక్యుమెంట్ వచ్చేసరికి మాకు ఎలాంటి డాక్యుమెంట్ రాలేదు, దట్టు ఒకవేళ ఉన్నా సరే అది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదు అని క్లియర్గా చెప్పున్నారు. ఎంబసీ డాక్యుమెంట్ ఉంది. ఫెయిర్ డౌట్స్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ ఐ విల్ సెండ్ ద డాక్యుమెంట్. ఓకే, సో కాబట్టి కాబట్టి ఇలా ఇది వచ్చేసరికి బిఎస్ కోర్స్ కూడా ఎంబీబీఎస్ లో పార్ట్ అంటున్నారు. దట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఎందుకంటే బిఎస్ కోర్స్ అనేది ఇంటర్మీడియట్, అక్కడ 4 years ఇంటర్మీడియట్, మన దగ్గర 2 years ఇంటర్మీడియట్, 1 year. సో 2 years వచ్చేసరికి బిఎస్ కోర్స్ చదవాలి, అది ఇంటర్మీడియట్ నాట్ ఎంబీబీఎస్ పార్ట్. సో అలా బిఎస్ కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెంట్రల్ అమెరికా వెళ్ళారనుకోండి, సెంట్రల్ అమెరికాలో కూడా అంతే. ఫస్ట్ 2 years వచ్చేసరికి బేసిక్ సైన్స్ ఉంటుంది, తర్వాత వచ్చేసరికి ఇంకో 2 years వచ్చేసరికి ఇది మళ్ళీ సపరేట్, ప్రోగ్రామ్ అంతా సపరేట్. సో ఈ బిఎస్ కోర్స్ అనేది సెంట్రల్ అమెరికాలో కూడా బిఎస్ కోర్స్ అనేది ఎంబీబీఎస్ లో పార్ట్ కాదు, అక్కడ 4 years ఉంటుంది ఎంబీబీఎస్. సో కాబట్టి కంపల్సరీగా వచ్చేసరికి ఎంబీబీఎస్ ఎక్స్క్లూజివ్ ఎంబీబీఎస్ సేమ్ లైక్ దట్ ఇండియాలోనే ఉండాలి. ఇండియాలో బిఎస్ కోర్స్ ఉంటుంది కదా, సేమ్ లైక్ దట్ ఇండియాలో ఎంబీబీఎస్ 4.5 years ప్లస్ 1 year ఇంటర్న్షిప్, సేమ్ లైక్ దట్ అలానే ఉండాలి. తర్వాత వచ్చేసరికి మాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ ఎంబీబీఎస్ వచ్చేసరికి ఇంతకంటే మినిమం ఎంత ఉండాలి, మినిమం 54 months ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉండాలి, మాక్సిమం వచ్చేసరికి 10 years, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. ఓకేనండి. సో అది రూల్ నెంబర్ 3. మోస్ట్ ఇంపార్టెంట్, స్ప్లిట్ ఎంబీబీఎస్ నాట్ వ్యాలిడ్. కొంతమంది చెప్తున్నారు 2 years ఇండియాలో చదవండి బిఎస్ కోర్స్ వరకు, తర్వాత అక్కడ 3 years చదవండి, అక్కడ 3 years చదవండి. సెంట్రల్ అమెరికా అనుకోండి, అక్కడ 2 years బిఎస్ కోర్స్ చదవండి, అక్కడ యుఎస్ఎంఎల్ క్రాక్ అవ్వకపోతే మళ్ళీ నేపాల్ రండి, అక్కడ క్లినికల్ రొటేషన్ చేయండి, మళ్ళీ ఇండియా రండి అంటారు. ఆ డిగ్రీ ఇన్వాలిడ్. చదివితే మొత్తం ఒకే కాలేజ్, ఒకే కంట్రీలో, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్స్ సహా, ఒకే కాలేజ్, ఒకే కంట్రీ, ఒకే కాలేజ్, ఒకే యూనివర్సిటీ, ఒకే హాస్పిటల్, అంటే హాస్పిటల్ ఓన్లీ ఆ యూనివర్సిటీ రిలేటెడ్ వరకు మొత్తం ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ సహా వేరే హాస్పిటల్కి వెళ్ళడానికి ఉండదు, యూనివర్సిటీ అటాచ్డ్ హాస్పిటల్ మాత్రమే వెళ్ళాలి. సో కాబట్టి స్ప్లిట్ ఎంబీబీఎస్ నాట్ వ్యాలిడ్. మొత్తం మళ్ళీ సపరేట్గా ఇక్కడ ఫెయిల్ అయితే అక్కడికి వేరే యూనివర్సిటీ, ఇంటర్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్. ట్రాన్స్ఫర్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ అంటే ఒకే యూనివర్సిటీలో టోటల్ ఎంబీబీఎస్ కోర్స్ క్లియర్ చేయాలి, ఇంక్లూడింగ్ ఇంటర్న్షిప్ ఆల్సో. ఓకేనండి. సో స్ప్లిట్ ఎంబీబీఎస్ నాట్ వ్యాలిడ్. తర్వాత వచ్చరికి రిజిస్ట్రేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇంకో పాయింట్ కూడా, ఫిలిపీన్స్ లో రిజిస్ట్రేషన్ ఎవరు ఇండియన్స్ కి, సో రిజిస్ట్రేషన్ లేకపోయినా దట్ డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. సో రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రిజిస్ట్రేషన్ లైసెన్స్ ఫిలిపీన్స్ లో ఎవరు కాబట్టి దట్ డిగ్రీ ఇస్ 100% ఇన్వాలిడ్. సో కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది లేదు రైట్ నౌ. సో కంపల్సరీగా వచ్చేసరికి మీరు ఏదైతే కంట్రీ వెళ్తున్నారో ఆ కంట్రీలో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఎంబీబీఎస్ కంప్లీట్ అయింది, తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తాం, తర్వాత ఇంటర్న్షిప్ చేస్తాం, తర్వాత డైరెక్ట్ లైసెన్స్ టు ప్రాక్టీస్ వస్తుంది కదా. సేమ్ లైక్ దట్ అక్కడ కూడా వచ్చేసరికి మీరు అక్కడ ఏ కంట్రీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు, రష్యాలో చదివితే రష్యాలో మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవ్వాలి, ఫిలిపీన్స్ చదివితే ఆ డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలి, అక్కడ అంటే ప్రాక్టీస్ చేసుకోవాలి. మనకు మన రష్యాలో వెళ్ళాలనుకుంటే రష్యాలో వాళ్ళ మీద మన ట్రీట్మెంట్ చేసే కేపబిలిటీ మనకు లైసెన్స్ ఉండాలి. జార్జియా అయితే వాళ్ళ జార్జియన్ సిటిజన్కి మనం ట్రీట్మెంట్ చేసే ఫెసిలిటీ ఉండాలి. ఒకవేళ ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ హ్యాక్ చెప్పినా, లేదంటే ఫిలిపీన్స్ వెళ్తే అక్కడ వాళ్ళ పీపుల్స్కి వచ్చేసరికి మనము ట్రీట్మెంట్ చేసే లైసెన్స్ ఇవ్వాలి. ఆ లైసెన్స్ 100% ఉండాలి. ఆ లైసెన్స్ ఇవ్వకపోయినా ద డిగ్రీ ఇన్వాలిడ్.
ఇంకో విషయం కూడా సార్, ఇంకో విషయం కూడా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో పాయింట్ కూడా సేమ్ డిగ్రీ అంటే, సో మనకి ఇంకో విషయం కూడా సార్, ఎస్పెషల్లీ ఫిలిపీన్స్లో ఇంకో విషయం ఏంటంటే, మనం చదివే ఎంబీబీఎస్ మొత్తం మన ఈ రూల్స్ అనేవి గుర్తున్నాయి కదా సార్, ఒకే యూనివర్సిటీలో చదవాలి, ఒకే కంట్రీలో చదవాలి. దట్టు ఇంకో పాయింట్ వచ్చేసరికి వాళ్ళ స్టూడెంట్కి ఎలాంటి ఎంబీబీఎస్ డిగ్రీ ఆఫర్ చేస్తున్నారు, మనకు కూడా అలాంటి డిగ్రీ ఆఫర్ చేస్తూ ఆ డిగ్రీలో మన ఎంబీబీఎస్ ఇంక్లూడ్ అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్ తీసుకుంటే లేదా రష్యా తీసుకున్నారు అనుకోండి, రష్యాలో ఎలా ఉంటుంది, మనకి ఎంబీబీఎస్ అంతా 4.5 years ప్లస్ 1 year 5.5 years ఉంటుంది, వాళ్ళకి ఎంత 6 years ఉంటుంది, సరిపోతుంది అలా. అంటే వాళ్ళ డిగ్రీలో మన డిగ్రీ ఇంక్లూడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపీన్స్ తీసుకున్నారు, అక్కడ ఎంబీబీఎస్ 3 years, మన దగ్గర 4.5 years. సో ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవ్వట్లేదు. అందుకని సపరేట్గా వాళ్ళ స్టూడెంట్కి మన స్టూడెంట్స్కి సపరేట్ అయితే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. వాళ్ళకి 3 years, మన 4.5 years అంటున్నారు. సో అప్పుడు కూడా ఆ డిగ్రీ ఇన్వాలిడ్. అంటే సేమ్ డిగ్రీ ఆఫర్ చేయాలి. వాళ్ళ స్టూడెంట్కి ఎలాంటి డిగ్రీ ఆఫర్ చేస్తున్నారు, మనకు కూడా అలాంటి డిగ్రీ ఆఫర్ చేస్తూ మన డిగ్రీ, మన ఎంబీబీఎస్, మన డ్యూరేషన్, మన రూల్స్ రెగ్యులేషన్స్ దాంట్లో ఇన్కాల్కులేట్ చేసుకుంటే అప్పుడు దానికి మ్యాచ్ అవ్వాలి, వాళ్ళకి మ్యాచ్ అవ్వాలి, మనకి మ్యాచ్ అవ్వాలి. ఓకేనండి. తర్వాత వచ్చేసరికి నో న్యూస్ నాట్ సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే మన కొంతమంది ఏం చేస్తున్నారంటే, సో వాళ్ళకి సపరేట్, ఎస్పెషల్లీ ఫిలిపీన్స్లో వాళ్ళకి సపరేట్ ప్రోగ్రామ్, మనకి సపరేట్ ప్రోగ్రామ్, వాళ్ళకి సపరేట్ కాలేజ్, మన సపరేట్ కాలేజ్, వాళ్ళ సపరేట్ డ్యూరేషన్, మనకి సపరేట్ డ్యూరేషన్. ఒకే కంట్రీలో ఇన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్స్ ఉండవు. ఉంటే ఒకటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి. ఒకే కంట్రీ, ఒకే యూనివర్సిటీ, ఒకే ఎడ్యుకేషన్ సిస్టమ్. వాళ్ళ స్టూడెంట్కి ఎలాంటి డిగ్రీ, వాళ్ళకి ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో మనకు కూడా అలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటూ వాళ్ళ డిగ్రీలో కూడా మన డిగ్రీ కలిసి ఉండాలి, మన ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ కలిసి ఉండాలి. అది ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం అయి ఉండాలి. మళ్ళీ ఒక కాలేజ్ నుంచి వేరే కాలేజ్ ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. టోటల్ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ వస్తే 54 months ప్లస్ 1 year ఇంటర్న్షిప్ ఉండాలి. మాక్సిమం డ్యూరేషన్ వస్తే 10 years ఉండాలి. ఆ తర్వాత ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అక్కడ లైసెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్. ఓకేనండి. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ 100% ఫాలో అయితే మాత్రమే డిగ్రీ వ్యాలిడ్. 100%, నాట్ 1% కూడా తగ్గినా కుదరదు. ఏది రిజిస్ట్రేషన్ లేదనుకోండి, మీరు ఎన్ని చేశారో అక్కడ రిజిస్ట్రేషన్ ఇవ్వలేదు, అక్కడ మీరు ప్రాక్టీస్ ఎలిజిబుల్ కాదు, అప్పుడు డిగ్రీ ఇన్వాలిడ్. సో ఎన్ని చేశారు, వాళ్ళ డిగ్రీ, వాళ్ళ ఎంబీబీఎస్ డ్యూరేషన్ వస్తే సపరేట్గా ఉంది, మన ఎంబీబీఎస్ డ్యూరేషన్ సపరేట్గా ఉంది, అప్పుడు ఇన్వాలిడ్. సో కొంత ఎంబీబీఎస్ ఎక్కడ చదువుతారు, కొంత ఎంబీబీఎస్ అక్కడ చదువుతారు, కొంత నేపాల్, కొంత బంగ్లాదేశ్, కొంత ఢిల్లీ, కొంత బెంగళూరు, కొంత హైదరాబాద్లో చదివి సగం అక్కడ వెళ్ళి చదివారు, ఆ డిగ్రీ కూడా ఇన్వాలిడ్. చదివితే మొత్తం ఒకే యూనివర్సిటీ, ఒకే కాలేజ్, ఒకే హాస్పిటల్. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ఉండాలి, అది మొత్తం ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. మ్యాక్సిమం ఎంబీబీఎస్ డ్యూరేషన్ 10 years ఉండాలి. అక్కడ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. దిస్ ఆర్ రూల్స్ రెగ్యులేషన్స్. సో సేమ్ లైక్ దట్ ఇండియాలోనే ఉండాలి అంత ఎవ్రీథింగ్. ఓకేనండి. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ NMC రూల్స్ అనమాట. ఒకటి 2 సార్లు చెక్ చేసుకోండి. హ్యాన్ డౌట్స్, హ్యాన్ క్వరీస్, జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. ఏ కంట్రీలో అడ్మిషన్ తీసుకునే ముందు 2 పాయింట్స్ చెక్ చేసుకోండి. ఈ పాయింట్స్ అన్ని చెక్ చేసుకోండి. ఫస్ట్ NMC రూల్స్ ఫాలో అవుతున్నా లేదని అఫీషియల్గా ప్రతి కంట్రీ వాళ్ళ ఎంబసీ వాళ్ళు అఫీషియల్గా డాక్యుమెంట్ రిలీజ్ చేస్తున్నారు. సో ఆ ఎంబసీ డాక్యుమెంట్ లేకుండా మీరు వెళ్తే మాత్రం ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ అవుతుంది. జార్జియా అవ్వచ్చు, ఫిలిపీన్స్, రష్యా, యూక్రెయిన్, కిర్గిస్థాన్, కజకిస్తాన్. ఎందుకంటే NMC రూల్స్ ఫాలో అవుతుంటే అఫీషియల్గా డాక్యుమెంట్స్ రిలీజ్ చేస్తున్నారు ఎంబసీ వాళ్ళు. ఆ డాక్యుమెంట్లు తీసుకొని మీరు వెళ్ళండి, అప్పుడు మాత్రమే మీరు అడ్మిషన్ తీసుకోండి. అదర్వైజ్ ద డిగ్రీ ఇన్వాలిడ్ ఇన్ ఇండియా. ఓకే, ఇప్పుడు తెలియదు, ఆఫ్టర్ 6 years తర్వాత తెలుస్తుంది కాబట్టి ముందే మీరు ప్రికాషనరీ మెజర్స్ ఇవ్వండి. ఓకే, ఇఫ్ యూ డౌట్స్, యూ హ్యావ్ ఎనీ క్వరీస్, యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నంబర్స్. రష్యాలో టాప్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆర్ ఆల్మోస్ట్ ఆర్ క్లోజ్ టు ఎండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.